సిద్ధలలో నేను సిద్ధముగా చేసుకో రాజు రానయ్యున్నాడు అన్నాడు. ఏమన్నాడు చూడండి, నీ హృదయములోనికి ఒక ఖడ్గము దూసుకొని పోవును. అమ్మా మరియా, నువ్వు ఇలా ఉన్నావేమో కానీ ఈ బాలుడు ఈయన మామూలు మనిషి కాదు, ఇతను ఈయన సజీవుడైనటువంటి దేవుని కుమారుడు. సజీవుడైన దేవుని కుమారుడుగా త్రిత్వములో ఉన్నటువంటి తండ్రి కుమారు పరిశుద్ధాత్మలో కుమారుడుగా నీ గర్భములో నుంచి భూమి మీదకి వచ్చాడమ్మా. ఇతను ఎన్నో శ్రమలు పడాలి, ఎన్నో శ్రమలు పడాలి. నువ్వు కళ్ళారా చూస్తావు, ఈ శ్రమలను తట్టుకోలేవు. నీ హృదయంలో నుంచి ఒక ఖడ్గము దూసుకుని వెళ్తుంది. అనగా నీ హృదయం ఒక రోజున బ్రద్దలయ్యే పరిస్థితి వస్తుంది. కానీ ముందుగానే సిమియోను ప్రవక్త ద్వారా దేవుడు ముందుగానే పలికించాడు. తల్లి మరియకు ప్రియులారా, మరియ జ్ఞాపకం చేసుకుంటుంది, ఆనాడు యెరూషలేము దేవాలయంలో నా బిడ్డను తీసుకెళ్ళినప్పుడు సిమియోను పెద్ద ఆయన ఒక మాట అన్నాడే, నా హృదయంలో ఖడ్గము దూసుకొని పోద్దని. ఇదిగో ఇదే కదా ప్రభువా ఖడ్గము. నా కన్న కుమారుని నా కళ్ళ ముందే చిత్రహింసలు గురి చేస్తూ ఉంటే నా హృదయం బద్దలైపోతుందయ్యా, నేను తట్టుకోలేను. తల్లడిల్లిపోయింది. ఆ లేత హృదయము మరియ హృదయము తల్లడిల్లిపోయింది. తట్టుకోలేక, ప్రభువా నా కుమారుడికి ఏంటి శ్రమలు, ఇందుకేనా నా గర్భములో పుట్టించావు ఈ కుమారుణ్ణి. ఎక్కడ నిలబడింది తెలిసిన? సిలువ దగ్గర నిలబడిన స్త్రీ. అందరూ వెళ్ళిపోయినా, పురుషులందరూ పారిపోయినా, శిష్యులందరూ కూడా అడ్రస్ లేకుండా వెళ్ళిపోయినా, తల్లి మరియా సిలువ యొద్ద ఆయన పాదముల దగ్గర నిలబడి దుఃఖిస్తూ రోధిస్తూ ఉంది. ప్రియులరా, రోధిస్తూ ఉంది. హృదయం బ్రద్దలైపోయింది. శ్రమలలో క్రీస్తు కొరకు నిలబడిన స్త్రీ. ప్రైజ్ ది లార్డ్. శ్రమలలో క్రీస్తు కొరకు నిలబడిన స్త్రీ. ఇది నాలో చాలామంది ప్రియులరా, కొంచెము శ్రమ, కొంచెము ఇబ్బంది, కొంచెము ప్రతికూల పరిస్థితులు ఎదురైతే విశ్వాసులైన వారు క్రీస్తు ప్రభుని దూరంగా వెళ్ళిపోతున్నారంతే. ప్రభువుకు కొంచెము నువ్వు అనుకున్నది ఏదో జరగకపోతే మందిరాన్ని విడిచి దూరంగా వెళ్ళిపోతున్నావు. నువ్వు అనుకున్నది జరగని పరిస్థితుల్లో దేవుని సేవకులను విడిచి దూరంగా వెళ్ళిపోతున్నావు. శ్రమలలో క్రీస్తు ప్రభు యొక్క సిలువ దగ్గర నిలబడినటువంటి వ్యక్తిగా స్త్రీలు కనబడుతున్నారు ఇక్కడ. ఈ నలుగురు స్త్రీలు అత్యంత ప్రమాదకరమైన పరిస్థితి ఎదురైనా, అక్కడ వారికి భద్రత కరువైనా, భద్రత లేనటువంటి ఆ స్థలంలో ఈ స్త్రీలు ప్రియులరా ఒంటరిగా, ఎక్కడ ఎస్కార్ట్ లేదు వాళ్ళకి, ముందు వెనక ఎవరు లేరు. కానీ ఒకటి వాళ్ళ హృదయంలో, నా ప్రభువుని విడిచి నేను వెళ్ళను. ఎన్ని కష్టములు ఎదురైనా, ఎన్ని శోధనలు ఎదురైనా, హృదయం బ్రద్దలైపోయినా, మరీ హృదయం బ్రద్దలైపోయింది. ఆ సమయంలో కూడా ఆమె సిలువను విడిచిపెట్టకుండా అక్కడే ఉండిపోయింది. ప్రియులారా, సిలువ యొద్ద నిలబడినటువంటి స్త్రీలు. నిలబడగలవా? శ్రమలలో దేవుని సన్నిధిలో నిలబడగలిగిన విశ్వాస జీవితము నీకు ఉన్నదా? ఈ రాత్రి పరీక్ష చేసుకోవాలి. ప్రభు, అన్నీ బాగున్నప్పుడు నీ సన్నిధిలోకి వచ్చే నేను, అన్ని అనుకూల పరిస్థితి ఉన్నప్పుడు నీ మందిరానికి రెగ్యులర్గా వచ్చే నేను, అన్నీ బాగున్నప్పుడు నీవు గొప్ప దేవుడు అని నిన్ను శ్లాఘించేటి నేను, ఒక చిన్న సమస్య ఎదురైతే, చిన్న శోధన ఎదురైతే నిన్ను విడిచి పారిపోయే పరిస్థితి కనబడుతుంది. ప్రభువా, ఒకసారి పశ్చాత్తాపడి ప్రార్థన చేయగలవా సహోదరుడా? సిలువ దగ్గర నిలబడి స్త్రీలు మాట్లాడుతున్నారు, నా హృదయంలో ఖడ్గము దూసుకొని వెళ్ళినా, నా హృదయం బ్రద్దలైపోయినా, నా మనసు నాలో తలడిల్లిపోయినా,
నా కన్న కుమారుడి యొక్క శ్రమలను చూడలేని పరిస్థితిలో అల్లకల్లోలమైన పరిస్థితి ఉన్నప్పటికీ ఆ సిలువను విడిచిపెట్టకుండా సిలువను పట్టుకుందంతే. సిలువ విలువ తెలిసినటువంటి స్త్రీ, ప్రియులరా, తల్లి అయినటువంటి మరియా. ఎంత ఎంత సంతోషించవలసినటువంటి అంశం ప్రియులారు ఇది. తల్లి మరియా. ఎవరెవరు ఉన్నారు అక్కడ సిలువ దగ్గర? ఆయన తల్లియు, ఆయన తల్లి సహోదరియు, ఆయన తల్లి సహోదరియు అనగా మగ్దలేని ఆయన తల్లి సహోదరియు, తర్వాత క్లోపాబారైన మరియయు. ప్రియులారు, ఇక్కడ తల్లి మరియను జ్ఞాపకం చేసుకున్న తర్వాత నా మనస్సు ఆ మగ్దలేని మరియను జ్ఞాపకం చేసుకోవడానికి ప్రయత్నం చేస్తూ ఉంది. అక్కడ ఉన్నటువంటి స్త్రీలలో ప్రముఖముగా వినబడేటటువంటి పేరు మగ్దలేని మరియా. మగ్దలేని మరియా, ఈమె చాలా దృఢమైనటువంటి స్త్రీ. ప్రియుల, మగ్దలేని మరి గురించి చాలామంది ఎన్నో ప్రసంగాలు విన్నారు ఇప్పటికే మీరు. మగ్దలేని మరి ఎవరో తెలిసినా ఒక్కసారి ఒక్క అడుగు వెనక్కి వేస్తే, ఈ మగ్దలేని మరియా యేసు విడిపించినటువంటి స్త్రీ. పాప బంధకాల్లో కొట్టుకొని పోతున్నటువంటి ఈమెను సమాజము ఒక పాపిగా ముద్ర వేసి సమాజము చేత వెలివేయబడినటువంటి ఈ స్త్రీని, పాపములో పట్టబడినటువంటి స్త్రీని ప్రియులరా, దేవుడు కనుకరించి తన కరుణాహస్తముతో ఆమెను ఆ బంధకములో నుంచి విడిపించాడు. ప్రియులరా, ఆమె ఎప్పుడైతే ఆ విడుదల పొందిందో ఆమె కృతజ్ఞత హృదయముతో నిండిపోయింది. ఆమె హృదయం కృతజ్ఞత, రక్షించబడినటువంటి ఆమె కృతజ్ఞత హృదయము ఆమెలోకి వచ్చేసింది. నా దేవుడు నన్ను క్షమించాడు. పాపములను క్షమించే అధికారము కలిగిన దేవుడు. పాపులను రక్షించటానికి క్రీస్తు యేసు లోకమునకు వచ్చినన్నమాట నమ్మదగినదియు పూర్ణాంగీకారమునకు యోగ్యమైనదిగా ఉన్నది. పాపులను రక్షించడానికి కుమారుని క్రీస్తు ప్రభువుకు అధికారం ఇవ్వబడింది. ఆ అధికారముతో ఈ మగ్దలేని మరి అనేటటువంటి సహోదరిని ఎలాగ ప్రేమించాడు తెలిసిన ప్రియులరా, ఎలాగ క్షమించాడు తెలిసిన? ఒకరోజు ఒక గృహములోనికి ఆహ్వానించబడ్డాడు యేసయ్య. ఆ గృహములోనికి ఆహ్వానించినటువంటి గృహ యజమాని ప్రభువారి కనీసం కాళ్ళు కడుక్కోవటానికి నీళ్లు కూడా ఇవ్వలేదు. అలాంటి పరిస్థితుల్లో ఆయన గృహంలో కూర్చొని ఉండగా ఈ సహోదరి కృతజ్ఞత కలిగిన హృదయముతో, ఆరాధన హృదయముతో ఆయనను పూజించటానికి, ఆయనను ఆరాధించటానికి, ఆయనను మహింపరచటానికి హృదయం నిండా కూడా ఆరాధన తప్తతతో ఆ గృహం చేరుకుని యేసయ్యను దగ్గరకు వచ్చి, యేసయ్య ప్రసంగిస్తూ ఉండగా శిష్యులతో ఆ గృహంలో మాట్లాడుతుండగా వెనుక నుంచి వచ్చి ఆయన పాదములను తాకి, క్రీస్తు పాదములను తాకి, ఆ సుందరమైన పాదములను ఆ వ్యక్తి, ఆ పెద్ద మనిషి ఆహ్వానించాడే కానీ కడుక్కోవటానికి నీళ్ళు ఇవ్వలేదు. ఇప్పుడు నీళ్లు లేవు. తన కన్నీరే ఆయన పాదములు కడగటానికి నీరుగా వాడింది. ప్రియులారా, ఎలాంటి ప్రేమ, ఎలాంటి ఆరాధన! హృదయం నిండా ఆరాధన, ఉప్పొంగినటువంటి ఆరాధనతో, కృతజ్ఞతాపూర్వకమైనటువంటి ఆరాధన. సహోదరి సహోదరుడా, దేవుడు చేసిన మేళ్ళ కొరకై కృతజ్ఞత. ఈ యొక్క మగ్దలేని మరియా ఏం చేసింది తెలిసిన? తన కన్నీటితో పాదములను కడిగి, యేసు పాదములను, ఎంత భాగ్యము! క్రీస్తు పాదములను కన్నీటితో కడుగుట ఎంత గొప్ప భాగ్యము అనుకుంది. తుడుచుకోవటానికి కనీసం టవల్ కూడా లేదు అక్కడ, వస్త్రము కూడా లేదు. తన తల వెంట్రుకలనే
వస్త్రముగా భావించి ఎంత ఆరాధన ప్రియులారా, ప్రభువుని ఎంతగా ప్రేమించింది, ఎంతగా ప్రేమించింది, హృదయం అంతటితో యేసుని ప్రేమించింది. తన పాపములను క్షమించిన యేసయ్యను, తనను మనిషిగా చేసిన యేసయ్యను, ఒకప్పుడు ఏమాత్రము కూడా సమాజంలో విలువ లేనటువంటి ఆ జీవితమునకు గొప్ప విలువనిచ్చినటువంటి యేసయ్యను మర్చిపోగలదా? ఆయన విడిచిపెట్టగలదా? ఆయన ఎక్కడ ఉంటే అక్కడికి వెళ్ళి ఆయన ఆరాధించడం ప్రారంభించింది. ఎప్పుడైతే తన తల వెంట్రుకలతో యేసు పాదములు తుడిచిందో, తన విలువైనటువంటి దాచుకున్న అత్తరు, అత్యంత విలువైనటువంటి ఖరీదు కలిగినటువంటి అత్తరు బుడ్డిని, ఇంకా యేసు ప్రభు కంటే మించిన వారు ఎవరున్నారు నాకు? నా రక్షకుడి కంటే మించిన వాళ్ళు ఎవరున్నారు నాకు? నా పాపములు క్షమించినటువంటి ఈ కుమారుడు తప్ప, దేవుని సాక్షాత్తు సజీవుడైన దేవుని కుమారుడు తప్ప నాకు ఎవరున్నారు? ఎవరు మిగిలారు ఈ లోకంలో? గొప్ప గొప్ప వారు ఎంతోమంది ప్రగల్భాలు కలిపి ఎంతోమంది నా జీవితాన్ని ఉద్ధరించడానికి, నా శరీరమును నా జీవితమును వాడుకొని ఉన్న వాళ్ళే తప్ప నన్ను రక్షించిన వారు, నాకు మనశ్శాంతినిచ్చిన వారు ఎవరున్నారు? యేసు తప్ప అనుకుంది. యేసు పాదాలను కన్నీటితో తుడిచింది, తన కురులతో తుడిచి తన విలువైన అత్తరు బుడ్డిని యేసు పాదముల దగ్గర పగలగొట్టింది ప్రియులారా. ఆ బుడ్డి ఎప్పుడైతే పగిలిందో అందులో నుంచి ఆ ఇంటిలో సువాసన వచ్చింది. ఆ ఇల్లంతా సువాసనతో నిండిపోయింది. ఒక పాపి హృదయంలో నుంచి సువాసన బయటకు వచ్చింది. అపవిత్రమైనటువంటి వ్యక్తి యొక్క హృదయంలో నుంచి సువాసన బయటకు వచ్చింది. ఎవరు దానికి కారణం అంటే యేసు ఆమెను క్షమించాడు. ఏమన్నాడు తెలిసిన ప్రభు? ఈమె నన్ను విస్తారముగా ప్రేమించిన గనుక ఈమె చేసిన విస్తార పాపములు క్షమించబడినవి. అబ్బా, ప్రైజ్ ద లార్డ్. ఈమె నన్ను విస్తారముగా ప్రేమించిందయ్యా. ప్రేమిస్తున్నావా దేవుణ్ణి? ఆయనే ముందుగా నిన్ను ప్రేమించాడు. దేవుడు లోకమును ఎంతో ప్రేమించాడు. అమ్మా, నిన్ను దేవుడు ఎంతో ప్రేమించాడు. నీ బిడ్డలు ఎంతో ప్రేమిస్తున్నాడు. నీ భర్తను ఎంతో ప్రేమిస్తున్నాడు. నీ భార్యను ఎంతో ప్రేమిస్తున్నాడు దేవుడు. నీ బిడ్డల జీవితాలను కడుతున్నాడు. ప్రేమించాడు దేవుడు నిన్ను. నీ కుటుంబాన్ని ప్రేమిస్తున్నాడు దేవుడు. ఆ ప్రేమ నీడలో నీవు బ్రతుకుతున్నావు. దేవుని ప్రేమ ఎంత గొప్పదయ్యా! ఆయన కృపాకాశము కంటే ఉన్నతమైంది. దేవుడు లోకమును ఎంతో ప్రేమించింది. ఆయన అంటున్నాడు, ఈమె నన్ను విస్తారముగా ప్రేమించింది. ఈమె విస్తారమైన పాపములు క్షమించబడి ఉన్నవి. ఇప్పుడు ఈ కృతజ్ఞత భావముతో గుండెల నిండా కృతజ్ఞత నింపుకుని, ఏమైనా సరే నా యేసయ్యను చూడాలి, నేను ఆయన శ్రమలను నేను చూడలేను ప్రభువా, నన్ను ప్రేమించి నన్ను క్షమించి నన్ను ఒక మనిషిగా నా జీవితాన్ని చెక్కినటువంటి నా యేసయ్యను ఆయన ఒక్కసారి చూడాలి. కడసారి ఆయనను చూడాలి నా కళ్ళతోని. ఎక్కడికి వెళ్ళి తెలిసిన గొల్గొతా అనబడేటటువంటి కపాలం అనే స్థలంలోనికి వెళ్ళింది. ఒక స్త్రీ మిట్ట మధ్యాహ్నం 3 గంటలకి చీకటం అయిపోయినటువంటి ఆ ప్రాంతంలో బిక్కుమంట స్త్రీలు అక్కడ ఉంటే అందులో మగ్దలేని మరియ ఉంది. సిలువ దగ్గర స్థిరముగా నిలబడిన వ్యక్తుల్లో మగ్దలేని మరియ, తల్లి మరి తర్వాత మగ్దలేని మరియ. ఎంత స్థిరమైనటువంటి విశ్వాసం, ఎంత స్థిరమైనటువంటి భక్తి, ఎంత స్థిరమైనటువంటి ఆరాధన. ప్రభు అన్నాడు, అక్కడ కొంతమంది శిష్యులు వారించి, అయా ఈ మిక్కిలి విలువైనటువంటి అత్తరును అమ్మి ఆ వచ్చే డబ్బులతో బీదలకు ఇవ్వచ్చు కదా అని ఒక పనికిమాలిన ఆలోచన చేస్తే, అక్కడ కొంతమంది శిష్యులు ప్రభు ఏమన్నాడు తెలిసిన? పిచ్చోళ్ళారా, ఈమె నా మరణము పునరుద్ధాన విషయంలో ముందుగానే నా దేహమును అభిషేకిస్తుందయ్యా, అభిషేకిస్తుంది. యేసు దేహమును ముందుగానే అభిషేకించినటువంటి ఈ పాపాత్మురాలు తన పాపం నుంచి విడుదల పొంది పవిత్రాలుగా మారిపోయి
యేసు రక్తము ప్రతి పాపము నుండి మనల్ని పవిత్రులుగా చేయను. ఈ లోకములో ఏ ఔషధము లేదయా. పాపము నుండి పరిశుద్ధులుగా మార్చగలిగిన ఔషధము ఈ లోకములో ఏదీ లేదని గ్రహించాలి ఈ రాత్రి నీవు. ఈ పాపిని, పాపములో పట్టబడిన స్త్రీని పరిశుద్ధురాలుగా మార్చబడింది. ప్రైజ్ ది లార్డ్. ఎవరు చేయగలరు ఈ పని? ఒక పాపిని పరిశుద్ధుడిగా మార్చగలిగినటువంటిది ఏది ఉంది ఈ లోకంలో? ఎక్కడుంది? యేసు రక్తము. కల్మషము లేని, నిర్దోషమైన, ఏ పాపము లేనటువంటి నిర్దోషమైన గొర్రెపిల్ల యొక్క రక్తము ప్రతి పాపము నుంచి మనల్ని పవిత్రులుగా చేయగలదు. ఇదిగో ఈ సహోదరిని పవిత్రులుగా చేసింది. కృతజ్ఞతగా ఎక్కడుంది ఈమె? ఆమె సిలువ కొరకు నిలబడింది. ప్రైజ్ ది లార్డ్. తల్లి మరియ ప్రక్కన మగ్దలేని మరియ కూడా సిలువ దగ్గర క్రీస్తు శ్రమలు పడుతూ ఉండగా, ఆయన తండ్రికి మొరపెడుతుండగా, ఆయన చూసి శిష్యులు పారిపోయిన సందర్భంలో ఈ స్త్రీ కూడా అక్కడ నిలబడి కన్నీరు మునీరై, ప్రభువా ఈ శ్రమలు నీకేంటయ్యా. ప్రియులారా, సిలువ దగ్గర నిలబడినటువంటి స్త్రీలు ఎలాంటి జాబితా ఇది? నిలబడగలవా నీవు? స్త్రీ క్రీస్తు కొరకు నిలబడటానికి ఆసక్తి ఉన్నదా? ధైర్యం ఉన్నదా? ఒక చిన్న సమస్యకే పరిగెత్తుతున్నావా? దేవుని సన్నిధి నుంచి సిలువను దూరం చేసుకుంటున్నావా? చాలామంది దినాల్లో సిలువను దూరం చేసుకుంటున్నారు. సిలువను దూరం చేసుకుని సిలువ యొక్క విలువ తెలియక, ఆ సిలువలో నిండైనట్టు ప్రాణం బలైపోయిందని, ఆ బలి అయినటువంటి ఆ స్థితిలో నుంచే లోకమునకు రక్షణ వచ్చిందని తెలియక సిలువను విలువగా ఎంచలేకపోతున్నావు. ఈ రాత్రి ఎంత విలువైన సిలువను పోగొట్టుకుంటున్నావు. సిలువ ఒక క్రైస్తవునికి సింబల్గా ఉంది, కేవలం సింబల్ అనుకుంటున్నావా? సిలువ అనగా ఒక ఇంటి మీద పెట్టే ఒక లైట్ అనుకుంటున్నావా? సిలువ అనగా కొంతమంది ఆభరణంగా ధరించుకునేటటువంటి ఆభరణం అనుకుంటున్నావా? ఈ సిలువ అనగా ప్రియులరా, అది క్రీస్తు ప్రభు శ్రమ పడినటువంటి చోటు. ఈ సిలువ అనగా లోకమునకు రక్షణ తెచ్చినటువంటి చోటు. ఈ సిలువ అనగా ఒక పాపి క్షమింపబడినటువంటి చోటు. ఆ సిలువ దగ్గరికి ఎవరు వచ్చారంటే ఆయన తల్లియు, ఆయన తల్లి సహోదరియు, క్లోప భార్య అయిన మరియయు, మగ్దలేని మరియయు యేసు సిలువ యొద్ద నిలుచుండిరి. ఎంత ఆశ్చర్యం ప్రియులారా, ఎంత ఆశ్చర్యం ప్రియులారా. ఆమె మగ్దలేని మరియ చూస్తే, మగ్దలేని మరియ క్రీస్తు యొక్క శ్రమలకు సాక్షి మాత్రమే కాదు, ఆయన మరణమునకు మాత్రమే సాక్ష్యంగా నిలబడలేదు. ఆయన భూస్థాపన చేసిన తర్వాత 3వ రోజున తిరిగి లేచినప్పుడు ముందుగా వెళ్ళింది ఎవరో తెలిసిన? సమాధి దగ్గరకు మగ్దలేని మరియ. ప్రైజ్ ది లార్డ్. మగ్దలేని మరియ ముందుగా ప్రభువారు ఆరోహణమై వెళ్ళే ముందుగా పునరుద్ధాన శక్తితో మరణములో నుంచి పునరుద్ధానంగా లేచిన తర్వాత తెల్లవారుజామున మగ్దలేని మరియ ప్రభువును వెతుక్కుంటూ వెళుతూ ఉంది. అయ్యా, నా ప్రభువుని ఎవరైనా చూసారా? నా ప్రభు ఆ సమాధిలో లేడు. ఎవరు పట్టుకెళ్ళిపోయారో, ఏ దొంగలు పట్టుకెళ్ళిపోయారో నా ప్రభు దేహాన్ని. నా ప్రభు దేహానికి సుగంధ ద్రవ్యములు పూయటానికి వచ్చింది నేను. చీకటి ఉండగానే తెల్లవారక మునిపే చీకట్లో ప్రయాణమై ఒంటరిగా క్రీస్తు దేహమునకు సుగంధ ద్రవ్యములు పూయటానికి వచ్చిన ఈ సహోదరి క్రీస్తు దేహం అక్కడ లేకపోయేటప్పటికి బెంబేలు పడిపోయింది, గగ్గోలు పడి ఏడుస్తూ ఉంది, పరుగులెత్తుతూ ఉంది. ఏ ప్రాంతానికి వెళ్ళాడు నా ప్రభు? ఎటు వెళ్ళాడు నా ప్రభు? ప్రభువుని పట్టుకోవాలి ఇప్పుడు నేను. ఎక్కడున్నాడు? ఎక్కడికి వెళ్ళాడు? ప్రియులారా, ఆ మార్గములో ప్రయాణం చేస్తూ ఉండగా, క్రీస్తు కొరకు వెతుకుతూ ఉండగా, క్రీస్తుని వెతుకుతూ ఉంది ఈ సహోదరి. పునరుద్ధరణని క్రీస్తుని వెతుకుతూ ఉంది. పునరుద్ధరణని క్రీస్తుని మృతుల్లో వెతుకుతున్నారు మీరు. ఆయన సజీవుడై లేచి వెళ్ళిపోయాడు, ఇక్కడ లేడు. దేవునికి దూత చెప్పిన మాటను పట్టుకుని ఆయన వెతకటం ప్రారంభించింది. వెతికితే ఏం జరిగింది తెలిసిన మీ అందరికీ తెలుసు ప్రియులారా. ఒక తోటమాలి కనపడితే అడుగుతోందయ్యా, నా ప్రభువుని ఏమైనా చూసావా? ఎటు వెళ్ళాడో చెప్పగలవా?
ఆ తోటమాలి ఎవరో కాదయ్యా, పునరుద్ధరణైనటువంటి క్రీస్తు, మరణములో నుంచి తిరిగి లేచిన క్రీస్తు, ఆరోహణమే వెళ్ళటానికి సిద్ధంగా ఉన్న క్రీస్తు. మరియను గుర్తుపట్టాడు, పిలిచాడు తన మెల్లనైన స్వరముతో, తన మృదువైనటువంటి ఆ స్వరముతో. మరియా అని ఎప్పుడైతే పిలిచాడో ఆ స్వరము గుర్తుపట్టింది. నా ప్రియుని స్వరము గుర్తుపట్టాను, నా ప్రియుడైనటువంటి యేసు స్వరము నాకు తెలుసు, ఆయన స్వరము నాకు చిరపరిచితమైందే. ఆ స్వరమును గుర్తుపట్టినటువంటి మగ్దలేని మరియా ఏమని ప్రభువును సంబోధించింది తెలుసిన? రబ్బుని, బోధకుడా, బోధకుడా అని తన పాదముల మీద పడేటటువంటి సమయంలో ప్రభు అన్నాడు, నేను ఇంకా తండ్రి యొద్దకు ఎక్కిపోలేదమ్మా, నన్ను ముట్టుకోవద్దు దయచేసి, నా పాదములు తాకవద్దు, ఇది మహిమ శరీరము. ఆ శరీరం అయిపోయింది, మనుషుడి యొక్క శరీరం అయిపోయింది. నా పాదములకు నీవు ఆ సుగంధరాలు పూసావు, నా పాదములకు అత్తరు పూసావు, నా పాదములు కడిగావు, కన్నీటితో కడిగావు, అయిపోయింది. ఈ పాదములు ఇవి మహిమ శరీరం, నన్ను దయచేసి ముట్టుకోవద్దు. చెప్పు, సాక్ష్యం చెప్పు వెళ్ళి, నేను కనబడ్డానని, నేను నీతో మాట్లాడానని, తిరిగి లేచానని నీవు ప్రజలకు వెళ్ళి సాక్ష్యం చెప్పు. బయలుదేరింది, మొట్టమొదటి సాక్షిగా నిలబడింది. యేసు పునరుద్ధానమునకు మొట్టమొదటి సాక్షిగా ఈ స్త్రీ నిలబట్టు. ఎంత ఆశ్చర్యం! స్త్రీలు క్రీస్తుని కొనియాడారయ్యా. స్త్రీలు క్రీస్తు యొక్క శిలువ దగ్గరకు వెళ్ళి నిలబడ్డారు. క్లిష్ట పరిస్థితుల్లో శిష్యులు పారిపోయారు, కానీ పేతురు కూడా పారిపోయాడు, కానీ యోహాను కూడా పారిపోయాడు, కానీ నిలబడింది ఈ యొక్క స్త్రీలే ప్రియులరా. స్త్రీలు నిలబడ్డారు ప్రియులరా. క్లోపా భార్య మరియా శిలువ యొద్ద ఉంది, కానీ ఈ క్లోపా గురించి బైబిల్లో ఎక్కువ రాయబడి లేదు కదా. ఈమె విశ్వాసం కొరకు పెద్ద పేరు సంపాదించుకుంది, కానీ ఆమె పేరు ప్రతిష్టలుగా దేనికి నీ వెళ్ళలేదు ప్రియులారా. సైలెంట్గా దేవుణ్ణి వెంబడించింది, సైలెంట్గా దేవుణ్ణి ప్రేమించింది, సైలెంట్గా దేవుణ్ణి ఆరాధించింది. అనేక మందికి తెలియాల్సిన అవసరం లేదనుకుంది, అనేకుల నోళ్ళలో నాణాలు అనుకోలేదు ప్రియులారా. దేవుడు నిశ్శబ్ద విశ్వాసాన్ని కూడా చూస్తాడు. ఈ క్లోపా భార్య మరియా నిశ్శబ్దమైనటువంటి విశ్వాసము, నిశ్శబ్దమైనటువంటి భక్తి, నిశ్శబ్దమైనటువంటి ఆరాధన. ఆమె కూడా క్రీస్తు ప్రభువుని సిలువ వేస్తుంటే ఇంట్లో ఉండలేకపోయింది. ఈ స్త్రీలతో పాటు ఆమె కూడా బయలుదేరింది. అమ్మ, నేను కూడా వస్తాను మీతో పాటు. వస్తావా? నీవు కూడా నిజంగా? నేను కూడా వస్తానమ్మా. ఇంత విశ్వాసం ఉందా నాలో? అయ్యో, నా హృదయం అంతా ప్రభు మీద ఉన్న విశ్వాసమే, నా హృదయం అంతా క్రీస్తు ప్రభుని ఆరాధనే. అవునా, కమాన్ రా, మాతో పాటు రా. వెళ్ళింది వాళ్ళతో పాటు. సిలువ దగ్గర నిలబడింది క్లోపా భార్య మరియా. ఈ మరియ సిలువ దగ్గర నిలబడింది. ఆ తక్కినటువంటి ఆ ముగ్గురితో పాటుగా నిలబడి దేవుని శ్రమలలో పాలిభాగస్తురాలైంది. ఆయన శ్రమలలో పాలిభాగస్తులవటం ఎంత ఆశ్చర్యకరమైన విషయం ప్రియులారా. ఆయన శ్రమలలో పాలిభాగస్తులుగా ఉండటం ఎంత ఆశీర్వాదకరమైన విషయము ప్రియులారా. ఇక్కడ చూస్తూ ఉంటే క్లోపా భార్య మరియా దేవుణ్ణి నిశ్శబ్దముగా విశ్వసించింది. చివరకు దేవుని దగ్గర సిలువ దగ్గర నిలబడింది ప్రియులారా. అంత మాత్రమే కాదు ప్రియులారా. ఒక ఆమె కనపడుతుంది, సలోమే కనపడుతుంది. ఇక్కడ ఎవరి సలోమే ప్రియులారా? ఇక్కడ మనం చూసినట్లయితే ఈ సలోమే గురించిన మాట మనం చూస్తాం. చూడండి, ఈమె ఎక్కడదంటే ఈమె జబదయ కుమారుల తల్లి. ఈమె సలోమి ప్రియులరా, జబదయ కుమారుల తల్లి. ఈమె గురించి మనం మాట్లాడుకుంటే ఒక రోజున ఈ తల్లి క్రీస్తు ప్రభు దగ్గరికి వచ్చింది. ప్రభువారు పరిచర్య చేస్తున్న దినాల్లో
ఈ తల్లి ఒక రోజున ప్రభు దగ్గరికి వచ్చి ఒక కోరిక కోరింది. చాలామంది కోరికలు కోరతారు, మంచిదే. దేవుణ్ణి ఎన్నో కోరతాం, ప్రభు అన్నీ ఇస్తాడు. ప్రియులారా, నువ్వు అడిగిందల్లా ఇస్తున్నాడు దేవుడు. అడిగిన వాటికంటేను అడగని వాటికంటేను ఉన్నతమైన వాటిని దేవుడు అనుగ్రహించే దేవుడు ఆయన. అడుగుడు ఇవ్వబడును. చాలామంది ప్రభువుని అడిగి పొందుకుంటున్నారు ఈ సమాజంలో. ప్రియులారా, చాలామంది అడిగి పొందుకుంటున్నారు, కొంతమంది ప్రభువుని అడగలేక పొందలేకపోతున్నారు. అడుగుతావా దేవుణ్ణి? ప్రభువా, నా అవసరతలు నీకు చెప్పుకుంటున్నానయ్యా. కొంతమంది అవసరతలు మనుషులకు చెప్పుకొని సిగ్గుపడిపోతున్నారు. నీ అవసరతలు మనుషులకు కాదయా చెప్పుకోవాల్సింది. నీ అవసరతలు ఎవరికో పెద్దవారైన వారికి కాదయా చెప్పుకోవాల్సింది. వారు నిన్ను మోసము చేయగలరు నమ్మించి. దేవుడు నిజముగా నిన్ను ప్రేమిస్తున్నాడు. ఎంత ప్రేమిస్తున్నాడు! అడుగుడు ఇవ్వబడును, అడుగు ప్రతివానికి ఇవ్వబడును. ప్రైజ్ ది లార్డ్. అడుగు ప్రతివానికి ఇవ్వబడును. అడిగేవాడు విశ్వాసంతో అడిగినప్పుడు నా యేసయ్య నాకు ఇవ్వగలడు, చేయగలడు, సమర్థుడు. ఎవరో తెలుసునా? నీ యేసయ్య సమర్థుడైనటువంటి వాడు, సమర్థుడైన దేవుడు. నువ్వు అడిగిన వాటిని ఇవ్వగలిగిన దేవుడు. బంగారము నాది, వెండి నాది, ముల్లోకములు నావి, సమస్తం ఆయనవే. పరిశుద్ధుడా, ప్రేమమయుడా, నీ పరిశుద్ధ పాదములకు వందనాలు. ప్రభువా, ఈ లెంట్ దినాల్లో, ఉపవాస దినాల్లో నీ సిలువను ధ్యానం చేసుకునే కృప మాకు మరొకసారి ఇచ్చారు. నీ సిలువను ధ్యానం చేసుకోవటం ఎంత అవసరం. సిలువను చూచుకొలది శిల సమానమైన హృదయాలు మెత్తబడిపోతున్నాయి. ప్రభువా, ఈ మా బిడ్డల ప్రభువా సిలువ యొక్క విలువను గ్రహిస్తున్నారు. ఆ సిలువ దగ్గర ఉన్నటువంటి ఆ స్త్రీలు ఎంత ధైర్యంతో సిలువను విడిచిపెట్టకుండా, పురుషులైనటువంటి వారు, అధికారులైనటువంటి వారు, శాస్త్రులు, పరిసయ్యులు లాంటి వారు, ప్రగల్భాలు పలికినటువంటి వారు, శిష్యులు సైతము ప్రభువా ఆ సిలువను విడిచి పారిపోతూ ఉండగా, స్త్రీలైనటువంటి బలహీనలైన స్త్రీలు ప్రభువా ఆ సిలువను పట్టుకుని వెంటనే ఉన్నారు. నీ మరణమునకు ప్రతిగా, నీ మరణమునకు సాక్షులుగా ఆ స్త్రీలు నిలబడ్డారు ప్రభువా. అలాంటి సాక్ష్యం మాకును దయచేయవా. నీ సిలువను చూసి భయపడే మనస్సులు మాకు రానివ్వద్దు. సమస్యలు చూసి సిలువ నుంచి పారిపోనివ్వద్దు. శ్రమలను చూసి సిలువ నుంచి పారిపోనివ్వద్దు. శరీర బలహీనతల నుంచి సిలువ నుంచి పారిపోనివ్వద్దు. ప్రార్థన ఆలస్యమైపోతుంది, ప్రార్థన వెంటలేదు దేవుడని ఒకవేళ అనుకుని సిలువ నుంచి పారిపోనివ్వద్దు. ఆశీర్వాదాలు దూరం అయిపోతున్నాయని సిలువ నుంచి పారిపోనివ్వద్దు. ప్రభువా, నా సన్నిధికి వచ్చు అని ఎంత మాత్రం త్రోసివేయనన్నావు. ఈ స్త్రీలను అందరినీ త్రోసివేయలేదు. వారికి రావాల్సిన ఆశీర్వాదాలు అన్నీ వారికి ఇచ్చేసావు. ఈ రాత్రి ప్రార్థిస్తున్న బిడ్డల కొరకు నేను ప్రత్యేకంగా నీ సన్నిధిలో అడుగుతున్నాను ప్రభువా. ఈ వాక్యం ఎంతమంది అయితే ఆ సిలువకు దగ్గరగా వెళ్ళటానికి ప్రయత్నం చేస్తున్నారో, తీర్మానం చేసుకున్నారు, వారితో మీరు నేరుగా మాట్లాడండి. మీ ప్రేమ కలిగిన హస్తాలు వారి మీద ఉంచండి. ఈ వాక్యానికి ముద్ర వేసి కృప చూపించమని యేసు నామమున అడుగుచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రియులారా, మంచి వర్తమానాలు మీరు వింటున్నారు. మెర్సీ ప్రార్థన మందిరం నుండి వెలువడేటటువంటి ఈ విలువైన వర్తమానాలను మీరు విని ఆత్మీయంగా మేలు పొందుతున్నారని విశ్వసిస్తున్నాను. అనేకులు ఈ వర్తమానాలు విని ఫోన్ ద్వారా మాకు తెలియపరుస్తున్నారు. వారి ప్రార్థన అవసరతలు మాకు తెలియపరుస్తున్నారు. వారు ఆత్మీయంగా మేలు పొందుతున్న విధానాన్ని కూడా వారు ఫోన్ కాల్స్ ద్వారా నాతో నేరుగా మాట్లాడుతున్నారు. ప్రియులారా, మీలో ఎవరైనా మమ్మలను సంప్రదించాలని ఆశపడినట్లయితే మా అడ్రస్ ఒకసారి చెప్పడానికి ప్రయత్నం చేస్తున్నాను. మెర్సీ ప్రార్థన మందిరము, డోర్ నంబర్ 3-62/2, డ్రైవర్స్ నగర్,
కొత్త బైపాస్ రోడ్, గుడివాడ. మా అడ్రస్ మరొకసారి: పాస్టర్ రెవరెండ్ డాక్టర్ కేజే విక్టర్ పాల్, మెర్సీ ప్రార్థన మందిరము, డోర్ నంబర్ 3-62/2, డ్రైవర్స్ నగర్, కొత్త బైపాస్ రోడ్, గుడివాడ. మమ్మలను సంప్రదించవలసిన ఫోన్ నంబర్లు 9398632944, 9398632944 మరియు 9398929262. దయచేసి మీ ప్రార్థన అవసరతలు మాకు తెలియచేయండి. మేము మీ కొరకు ప్రార్థన చేస్తాం.